నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది, సిల్వర్ రేట్ ఏ విధంగా ఉంది, ఇంకా పడిపోతూ ఉందా, తగ్గిపోతూ ఉందా, ఈ వార్ వల్ల ఇంకేమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయా భారత్ లో అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు అయితే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రభు గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రజెంట్ గోల్డ్ రేటు మనం చూసుకున్నట్టయితే కనుక వార్ వల్ల చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు అనుకుంటూ ఉన్నారు. కానీ గోల్డ్ రేట్ చూస్తే కనుక మనకి దాదాపు ఒక 15 రోజుల నుంచి తగ్గుతూనే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో ఇంకే విధంగా ఉండబోతుంది సార్? ట్రెండింగ్ కొంచెం డౌనే ఉంది. గోల్డ్ ఎంసీఎక్స్ లో లిస్టింగ్ వచ్చేసి 1,44,000 ఉంది. సో అది 135 ఆ రేంజ్ కి వచ్చి మళ్ళీ పెరిగింది కొంచెం. సో అంటే ఇంకొంచెం తగ్గుతుందేమో అనుకున్నప్పుడు రీసెంట్ గా మార్కెట్ తో పాటు మార్కెట్ పడితే గోల్డ్ పడింది, మార్కెట్ పెరిగితే గోల్డ్ పెరిగింది. ఎందుకని, రీజన్ ఏంటి అని చూస్తే ఇప్పుడు ఎక్కువ మంది కూడా 1 ఇయర్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం గోల్డ్ పెరిగింది కదా, మంచి పర్సెంటేజ్ ఇచ్చింది. దాదాపు 1,85,000 వరకు వెళ్ళినప్పుడే జనాలు చాలా భయపడ్డారు. కింద నుంచి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్స్ ఉంటాయిగా, అవును, కింద కొనుక్కున్న వాళ్ళు ఎక్కడో చోట అమ్మాలి కదా. ప్లస్ ఎక్కువ మంది ఈక్విటీలో స్టాక్ ఉన్నప్పుడు దాన్ని హెడ్జ్ చేసుకొని ఫ్యూచర్స్ కొంటారు పొజిషన్స్. అవి క్యారీ ఫోర్డ్ చేస్తూ ఉంటారు, అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. ఈ ఈక్విటీ మార్కెట్ ఎప్పుడైతే పడిపోయిందో మార్జిన్ షార్ట్ కాల్స్ వస్తుంది. పొజిషన్ ఉన్నప్పుడు మార్జిన్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 10 lakhs ఉన్నాయి అనుకోండి, 30% పడిందంటే 3 లక్షలు ఎగిరిపోతాయి. వాల్యూ 7 lakhs ఉంటుంది, పెట్టింది 10 లక్షలు, 3 లక్షలు లాస్. ఇక్కడ అంటే ఇక్కడ తగ్గింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, దీన్ని పెట్టి ఎక్స్పోజ్ తీసుకున్నప్పుడు ఆ ఎక్స్పోజ్ తగ్గినప్పుడు మళ్ళీ అమౌంట్ భర్తీ చేయాలి. చేస్తారా? భర్తీ చేయలేరు. ఎక్స్పోజ్ లేకుండా షేర్స్ తో తీసుకున్నారు అక్కడ. సో మార్జిన్ కాల్స్ అంటారు వాటిని. అవి అమ్మేస్తారు, డబ్బులు ఇస్తే పొజిషన్ ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోయినట్టే. అక్కడ రాకున్నదంతా ఎవాపరేట్ అయిపోద్ది. అట్లా ఎక్కువ ఇది వచ్చింది అనుకోవచ్చు, అందుకనే కొంచెం తగ్గింది. ప్లస్ హెడ్జ్ ఫండ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ వాటిలో కానీ ప్రాఫిట్ బుక్ చేయాలి ఎక్కడో చాట. సో దాని అనుగుణంగానే అసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడినప్పుడు హెడ్జ్ చేస్తారు, గోల్డ్ పెరగాలి. ఇది పెరిగినప్పుడు అది తగ్గుద్ది. కానీ ఇప్పుడు సేమ్ బోత్ ఆర్ సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అంటే ఎటు ఒకే బోట్ లో ఉన్నారు, అది ఎటు పోతే అటుపోతుంది. అంటే పడుతుంటే పడుతుంది, పెరుగుతుంది. దట్స్ వాట్. అందుకనే ఎవరికి అర్థం కావట్లా ఇది. అది రివర్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. ఏంటి అసలు అది ఒక రకంగా వార్ స్టార్ట్ అయింది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేశారు. దాని అనుగుణంగా మార్కెట్ పడుతున్నప్పుడు పెరగాలి కదా. అవును, మనకి ఇబ్బంది క్రూడే. ఏషియన్ మార్కెట్స్ కి ఎక్కువ ఇబ్బంది క్రూడే. ఆ క్రూడ్ కంట్రోల్ అయినప్పుడు మళ్ళీ యథాస్థితికి వస్తుంది. ఈ లోపల పొజిషన్స్ అన్ని క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పొజిషన్స్ అన్ని అయినప్పుడు మళ్ళీ ఫ్రెష్ బయింగ్ రావాలి. కాబట్టి మళ్ళీ తర్వాత మేబీ ఇంకొక వారంలో చేంజ్ రావచ్చు. చేంజ్ వచ్చినప్పుడు ఈక్విటీ మార్కెట్ పరిగెడుతుంది. సార్, ఇప్పుడు వార్ అయితే కామ్ అయిపోతుంది కాబట్టి అవ్వలేదు ఇంకా. సో ఇదే వారి కనుక ఇంకా బలపడితే, ఒకవేళ కనుక ఇంకా ఎక్కువ అవుతాయి కనుక గోల్డ్ రేట్ అనేది ఇంకా ఎంత తగ్గే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది 1,00,000 వరకు కూడా రావచ్చు, ఇంకా 90,000 కూడా రావచ్చు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి సో ఎంత వరకు రావచ్చు సార్ తులం? ఇప్పుడు పడేటప్పుడేమో 1,90,000, 80 అని చెప్తారు. పెరిగేటప్పుడేమో 150, 160, 170, 2 లక్షలు అని చెప్తారు. అట్లా చూసుకోవటం కాదు, కానీ ట్రెండింగ్ అనేది కొంచెం డౌన్ ఉంది. ఈ పొజిషన్స్ అన్ని క్లియర్ అయ్యేదాకా కొంచెం తగ్గచ్చు. ఈక్విటీ మార్కెట్ ఈ క్రూడ్ కనుక తగ్గి ఈక్విటీ మార్కెట్ పెడుతున్నప్పుడు అది కొంచెం తగ్గింది అనుకోండి, అంతకు ముందు పొజిషన్ లాగా ఇన్వర్స్లీ ప్రపోర్షన్, అప్పుడు తగ్గితే 1,10,000 నుంచి 1,20,000 వరకు వస్తే గిస్తే అంతవరకు రావచ్చు. అంటే అక్కడికైనా వస్తుందని కాదు, ఎక్కడికైనా సపోర్ట్ తీసుకోవచ్చు ఏ లెవెల్లో. ఎందుకంటే వరల్డ్ మొత్తం ఎక్విటీ చేస్తుంది. సెంట్రల్ బ్యాంక్స్ ఎందుకు ఎక్విటీ చేస్తుంది? ఒక రీజన్ ఉంది దానికి. వాళ్ళకి క్రైసిస్ వచ్చినప్పుడు ఆపత్కాలం ముందు అది ఉపయోగపడుతుంది, ఇమీడియట్ క్యాష్ కాబట్టి. ఇప్పుడు అందరికి వస్తుందా? ఒకేసారి అందరికి వస్తుందా? ప్రాబ్లం క్రైసిస్ అనేది అన్ని చోట్ల అన్ని కంట్రీస్ ఒకేసారి రాదు కదా. సో ఎవరు అమ్మరు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇదివరకు 5%, 0% మెటల్స్ లో, ఇప్పుడు 5%, 10%. ఈవెన్ చైనా కూడా అలౌ చేసింది.
సో ఆ పర్సంటేజ్ ఉన్నప్పుడు వాళ్ళు గనక ప్రాఫిట్ బుక్ చేస్తే కింద కొనుంటారు కదా బాగా మెట్రిక్ బాగా టన్స్ కొనుంటారు కదా, ఆ వాళ్ళు గనక ప్రాఫిట్ బుక్ చేస్తే దెన్ ఇట్ విల్ కమ్ డౌన్. 1,00,000 కంటే కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మామూలుగా అయితే అంత రాదు, అంత వచ్చే ఛాన్స్ లేదు. ఏదన్నా కొంచెం 1,20,000 వరకు 110 to 120 అంతే, లీస్ట్ 125 కట్ అయితే 110 to 120 అంతకు మించి రాకపోవచ్చు అని నా ఉద్దేశం. రాదు, ఎందుకంటే ఈ పొజిషన్స్ ఇంకా ఉన్నాయి అనుకోండి, కొంచెం ఉండుంటాయి, అవి కూడా క్లియర్ అవుతుంటే కొంచెం తగ్గుతాయి. సరే, ఇప్పుడు అసలే మనకి పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి చాలా మంది గోల్డ్ కొందామని చెప్పేసి రెడీగా ఉంటారు. సో వారికి ఏం చెప్తారు సార్? అదే విధంగా కొంచెం ఆగమంటాం, 100% ఆగండి. ఒక 10 రోజులు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయ్యేదాకా చాలు. సో ఎవ్రీథింగ్ విల్ సెట్ రైట్. అది తగ్గాలి, అది తగ్గింది అనుకోండి పూర్వస్థితి వస్తుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో అప్పుడు ఇప్పుడు దాకా మనం ఈక్విటీ ఇబ్బంది పడ్డాం. సో ఈక్విటీ విల్ మూవ్ లైక్ ఎనీథింగ్, దెన్ ఇట్ విల్ కమ్ డౌన్. కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది, అందుకే కొంచెం వెయిట్ చేయొచ్చు. అది స్ట్రైట్ ఓపెన్ అవ్వలేదో, హార్మోజ్ ఓపెన్ అవ్వలేదంటే కష్టమే, ఇబ్బంది వస్తుంది. సార్ ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వారు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలా, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే ఇంకా ఇతర రియల్ ఎస్టేట్ లో ఇట్లా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ లో కూడా ఉంటారు. సో దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో గోల్డ్ చూడటం అనేది లాస్ట్ ఈ 5 years తీసేయండి, అంతకుముందు ఎంత ఉంది పర్సంటేజ్? రిటర్న్స్ తక్కువే ఉన్నాయి కదా. సో ఇక ముందు కూడా ఇప్పుడు మెటల్స్ పెరుగుతున్నాయి అంటే ఎకానమీలో ఇబ్బంది ఉన్నట్లు లెక్క, అప్పుడే విపరీతంగా పెరుగుతాయి. అంటే ఫ్యూచర్ లో కూడా ఎకానమీ అంటే ఇబ్బంది లేకుండా ఉండవు, ఇబ్బందులు వస్తాయి. ఆల్ ఆఫ్ కోవిడ్ లాంటివి అట్లాంటివి వస్తాయి, రాకుండా ఉండవు. అది రాకూడదని కోరుకోవాలి, మెటల్స్ ఇంత బాగా పెరగకూడదు అని కోరుకోవాలి. ఎందుకంటే ఎకానమీ బాగాలేనప్పుడే మెటల్స్ పెరుగుతాయి. సో ఇక నుంచి ఎందుకంటే టోటల్ గా న్యూట్రల్ ఉంది ఎవరు? ఇప్పుడు ఇన్ని యుద్ధాల్లో కూడా అందరితో అటు సైడ్ ఇటు సైడ్ అందరితో న్యూట్రల్ ఉంది ఎవరు? ఇండియానే. సో ఎవ్రీవన్ వాంట్స్ టు కమ్ టు ఇండియా అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. సో ఈక్విటీకి మంచి హోప్ ఉంది ఉన్నప్పుడు, అసెట్ క్లాస్ లో ఈక్విటీకి హోప్ ఉందంటే ఆటోమేటిక్ అది కొంచెం తగ్గుతుంది. కాబట్టి ఆ తగ్గుముఖం అంటే వోలటాలిటీ 120 రావచ్చు, 130 నుంచి 125 మళ్ళీ 135 అట్లా ఆ రేంజ్ లోనే ఉండొచ్చు. కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ ఏదన్నా వస్తే 110 to 120, అంతకు మించి రాకపోవచ్చు అని నా ఉద్దేశం. సార్ ఇప్పుడు వార్ వల్ల ఇంత తగ్గుతుందని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉన్నారు, కొందరికి వీలైనంత చెప్పేస్తున్నారు. అంటే 70,000 60,000 అని చెప్పేసి కూడా నోటికి ఎంత వస్తే అంత చెప్పడం వల్ల పాపము ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఆశలు పెట్టుకొని కొనే వాళ్ళు కూడా ఆగిపోతూ ఉన్నారు. అండ్ అదే విధంగా ఇంకా కొందరు ఏమని చెప్తున్నారు అంటే తులం బంగారం 2 లక్షలు 3 లక్షల వరకు కూడా వెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఇబ్బందులు బాగా వస్తాయని వాళ్ళ ఉద్దేశం. 3 లక్షలు గోల్డ్ అంటే ఎంత ఎకానమీ దెబ్బతినాలా? అవును, అంతే కదా. నిజంగానే వస్తుందా సార్? అట్లా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ డాన్సులు ఇంకా తగ్గలేదు. there is no clarity in that, uncertainty is there. వార్ ఆగిపోయినా ఆల్టర్నేట్ ఇంకోటి ఉంది కదా, ఆల్రెడీ స్టార్ట్ చేసింది కదా క్యూబా. అది పవర్ గ్రిడ్ కొట్టేశారు, అక్కడ పవర్ సిస్టమ్ వీక్, అక్కడ పవర్ కొట్టేశారు. చీకట్లో ఉన్నారు, రాతి యుగంలో ఉన్నట్టు ఉన్నారు, క్యాండిల్స్ పెట్టుకుని ఉన్నారు అక్కడ. సో అక్కడ రిజిమ్ చేంజ్ అనేది, ఆయన డాన్స్లు ఇంకా ఉన్నాయి, అవి తగ్గలేదు. ఇప్పటికీ 15-point ప్లాన్ నేను చెప్పింది విను అంటున్నాడు. అంటే వారికి 1 month టైము, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కి రేపు లాస్ట్. సో రేపు ఏంటి న్యూస్ వచ్చేదాన్ని బట్టి ఉంటుంది మార్కెట్ కూడా. సార్ ఇప్పుడు ఎంత ఉంది సార్ గోల్డ్? 24 క్యారెట్ కానీ 22 క్యారెట్ కానీ ఈ రోజుకి ఎంత ఉంది సార్ అందాజు? అంటే 22 అవన్నీ మేము చూడంగానే ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యేదే మాకు తెలుస్తుంది. జనరల్ గా 1,44,000 ఆ రేంజ్ లో ఉంది. ఏదన్నా అంటే కొంచెం తగ్గి బాగా పెరిగింది. సో మెయిన్ మీకు ఎక్స్చేంజ్ లో వచ్చేసి 1,44,787, అంటే 6,000 పెరిగింది నిన్న క్లోజింగ్. ఇవాళ హాలిడే కాబట్టి వాళ్ళ ఇంటర్నేషనల్ ఇది నడుస్తుంటది, అది కొంచెం తగ్గింది అది. సో సిల్వర్ అయితే మీకు 2,35,000. సో ఫైనల్ గా అయితే ఇప్పుడు కొందాం అనుకునే వారికి మాత్రం ఒక 10 రోజులు, ఒక వారం రోజులు ఆగితే బాగుంటుంది అంటారు. జస్ట్ ఒక 1 week అనుకోండి, 1 week లో మనకి మొత్తం అవగతం అవుతుంది. సో డెఫినెట్ గా డైరెక్షన్ తెలుస్తుంది, మార్కెట్ డైరెక్షన్ ఏంటి, మెటల్స్ డైరెక్షన్ ఏంటి. సో ఆ డైరెక్షన్ తెలిసినప్పుడు మనం ముందుకెళ్ళచ్చు. కొన్ని ఇది డౌన్ సైడే ఉంది కాబట్టి హోప్స్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ ఇబ్బందులు పడ్డాం కాబట్టి దాని నుంచి బయటకు వస్తామని ఉద్దేశం. సో ఇది పెరుగుతుంది కాబట్టి కొంచెం ఆగటం బెస్ట్. ఎందుకంటే లేదు
ఇమ్మీడియట్ గా ఎంత ఫస్ట్ ఎవరైనా ప్రిఫరెన్స్ ఏమిస్తారు, గోల్డ్ కే ఇస్తారు. అవును. ఏదైనా ఫంక్షన్ ఉన్నా దేనున్నా కొనాలంటే ఇమీడియట్ కొనాల్సిందే. ఎంత మీరు అన్నట్టు 2 లక్షలు కాదు 3 లక్షలు ఉన్నా కొనాల్సిందే. టైం ఉంది అనుకోండి, 1 ఇయర్ టైం ఉంది, స్కీమ్స్ తీసుకోవచ్చు. గోల్డ్ షాప్స్ లో స్కీమ్ తీసుకోవచ్చు. ఓకే. లేదా మీకు 5 ఇయర్స్ ఉంది, నాకు మా పాప పెళ్లి ఉంది, లేకపోతే సమ్ అదర్ ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ కి గోల్డ్ కావాలంటే వెరీ ఫస్ట్ మంత్ నుంచి ఇప్పటి నుంచే మంత్లీ కొంత ఈటీఎఫ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ లో గోల్డ్ ఈటీఎఫ్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఎందుకంటే ఆ టైం కి రిడీమ్ చేసుకొని లేటెస్ట్ ఆర్నమెంట్స్ కొనుక్కోవచ్చు. మామూలుగా అనుకోండి ఇప్పుడు కొన్నాం అనుకోండి 6 మంత్స్ తర్వాత మళ్ళీ అదే ఉంటాయా, ఆ, నెలకే మారిపోతున్నాయి కదా. ఉమ్, కొత్తగా కావాలంటే మళ్ళీ రీప్లేస్మెంట్. ఇప్పుడు గోల్డ్ షాప్ లో కూడా అవును. గోల్డ్ పర్చేసింగ్ ఫ్రెష్ బయింగ్ ఎక్కువ ఉందా? ఉమ్, మీరు గోల్డ్ షాప్ లో ఎవరైనా అడగండి, ఉమ్, ఫ్రెష్ బయింగ్ లేదు, రీప్లేస్మెంట్ ఎక్కువ ఉంది. ఉమ్. ఇంత గోల్డ్ ఉంటే మనకి మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కువ, గోల్డ్ ఇంత పెరిగితే కొనగలరా? సో ఇప్పుడు గోల్డ్ రేటు కంట్రీస్ లో మనం ఇంటర్నేషనల్ వైజ్ మాట్లాడుకుంటే కనుక, సో ఏ కంట్రీలో మనకి చాలా తక్కువ ఉంది సార్ గోల్డ్? అంటే ఇట్స్ మైనింగ్. మనకి మైనింగ్ లేదు, బయట నుంచి తెప్పించుకుంటామని. గోల్డ్ మైనింగ్ చేసినప్పుడు అక్కడ కంట్రీస్ లో అక్కడ కూడా కొంచెం తక్కువేం లేదు. గోల్డ్ అంటే ప్రీషియస్ మెటల్ కాబట్టి దానికి డిమాండ్ ఉంటుంది. ఓకే. సో ఇమీడియట్ క్యాష్ మెయిన్ Hmm. ఇట్స్ గ్యారంటీ ఇది అన్నట్టు. అంటే ఎప్పుడు ఏ టైంలో అయినా పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ ఇప్పటికీ రెపరెపలాడుతున్నాయి అంటే దానివల్ల ఏంటిది? సో ఆ టైంలో మనం గోల్డ్ నుంచే కదా బయటపడింది 91 లో. అవును. సో ఇప్పుడు అదే ఆయన పాత్రలోనే అందరు నడుస్తున్నారు. ఉమ్, అన్ని చిన్న చిన్న కంట్రీస్ కూడా గోల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ అనేవి ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి ఇంత డిమాండ్ వచ్చింది అనుకోవచ్చు. అంతకుముందు గోల్డ్ అంత రిటర్న్స్ ఏం లేవు. సో లాస్ట్ 5 years తీసేస్తే ఇప్పుడు కదా అందరికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు. ఎందుకంటే రష్యా మీద శాంక్షన్స్ చేసినప్పుడు వాళ్ళు కాబట్టి తట్టుకొని బయటకు వచ్చారు. అవును. అదే ఇండియా అయితే ఈ 145 కోట్లు వస్తారా? ఆ. జనం తట్టుకొని రాగలవా? అప్పుడు ఏం చేయాలి? ఉమ్, బయటపడాలంటే ఏం చేయాలి? క్యాష్ ఉండాలి కదా. అవును. సో క్యాష్ ఉండాలంటే క్యాష్ పరంగా కాదు కదా, గోల్డ్ పరంగా పెట్టుకుంటే మంచిదనే ఉద్దేశంతో అలా ఆలోచన ప్రతి కంట్రీకి వచ్చింది. సో దట్స్ వై దే ఆర్ ఎక్రూయింగ్ లైక్ ఎనీథింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. అండి. చూసారు కదా, గోల్డ్ కొనుక్కుందాం అనుకునే వారు మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా ఇప్పుడు ఈ 1 వీక్ ఇంకా ఆగి కొనుక్కుంటే మాత్రం బాగుంటుంది. దాని తర్వాత మాత్రం ఆటోమేటిక్గా పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అన్నట్లయితే చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.